దేవుని ప్రశస్త నామంలో యేసుతో నేను అనే కూడికలోనికి ఈ రాత్రి చేరువచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, అలాగే ప్రత్యేకంగా దైవజనులకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఒక్కసారి సంతోషంతో రెండు చేతులు ఎత్తి ఉత్సాహంగా ఉజ్జీవంగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 2-3 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభువారు తన శిష్యులందరూ కూడా యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియాను గ్రామమునకు వచ్చినప్పుడట, యేసు ప్రభు అంట తన శిష్యుల్లో ఒక ఇద్దరిని పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఏం కనబడుతుందంట? కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుందంట. ఈరోజు ప్రభు దృష్టి ఎవరి మీద ఉందంటే, కట్టబడి ఉన్న బంధింపబడి ఉన్న గాడిద పిల్ల మీద దేవుని కను దృష్టి ఉంది. హల్లెలూయా. దానిని విడిపించాలని, మరి దాని పరిస్థితి ఎలా ఉందంట? కట్టివేసి ఉంది కాబట్టి కదల్లేని స్థితిలో ఉంది. ఎవరైనా విడిపిస్తారేమోనని ఎదురు చూస్తా ఉంది. దాన్ని ఎవ్వరూ కూడా దాని వైపు చూస్తున్నారు కానీ దాన్ని విడిపించేవారు ఎవ్వరూ లేరట. అందుకని యేసు ప్రభు కను దృష్టి దాని మీద పడినప్పుడు తన శిష్యుల్లో ఒక ఇద్దరినట, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళంగానే అక్కడ ఏం కనబడుతుందంట? కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. మీరు దానిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో, మీరేం చెప్తారంట? ఈ గాడిద పిల్ల ఉంది, ఈ బంధింపబడి ఉన్న గాడిద ఉంది, ఇది ప్రభు నాకు కావాల్సిందని వారితో చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? కట్టబడిన దాన్ని, బంధించబడిన దానిని విడిపించి ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, అది ఎవరికి కావాలంట? యేసు ప్రభుకి కావాల్సిందని ఆ శిష్యులతో, ఆ ఇంటి వారితో చెప్పమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు గాడిదని ఎన్నుకున్నాడు. ఏందంట? గాడిద మీద దేవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎందుకంట? గాడిద మీద చక్కగా వస్త్రాలు పరిచారు. గాడిద మీద ఎక్కి దేవుడు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు అంట ఏం చెప్తున్నారంట? దావీదు కుమారునికి జయము అని చెబుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆ గాడిద ఎలా ఉందంట? కట్టబడి ఉంది. అందుకని యోబు గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం అంటున్నాడు. యోబు గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? హల్లెలూయా. ఈరోజు చూడండి, అడవి అనగా అరణ్యం. అక్కడ ఏమన్నా మొలుస్తుందా? ఏమీ ఉండదు. నివాసం ఉండడానికి వీలు ఉంటుందా? లేదు. అంటే అడవి అనగా లోకంలో ఉందాం. ఈరోజు అది ఎలా ఉందంట? అడవిలో గాడిద ఉందంట. అయితే అక్కడ అంటున్నాడు, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు అంటూ ఆ కింద అంటున్నాడు, అడవి గాడిద కట్లను విప్పిన వాడు ఎవడు? గాడిద యొక్క కట్లనంట ఎవ్వరు విప్పలేదంట. ఎందుకంట? దాన్ని ఎవరు ఇష్టపడట్ల. ఎందుకు? గాడిదని ఎందుకు ఉపయోగిస్తామంట? మనం బరువులు మోయడానికి మాత్రమే మనం గాడిదని ఉపయోగిస్తాం. ఈరోజు మరి మన ఇళ్లలో పెంపుడు జంతువుల్ని పెంచుకుంటా ఉంటాం. ఏమండి? కుక్కనో, పిల్లినో, రామచిలకనో, రకరకాల వాటిని పెంచుకుంటా ఉంటాం. గాడిదను పెంచుకునే వారు ఎవరైనా ఉన్నారా? అది ఓనర్ పెడితే అది అరుస్తా ఉంటే భయంకరంగా ఉండింది. దాన్నంట మన దగ్గరున్న ఏం చేస్తామంటే కర్ర తీసుకుని కొడతాం, పంపించేస్తాం. అయితే ప్రభు అన్నాడు, దాన్ని విడిపించిన వాడు ఎవడో లేడు. కానీ రాత్రి అంటున్నాడు, ఈ మట్టల ఆదివారంలో
యేసుతో నేను అన్న కూడికలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, కట్టబడిన గాడిద మీద దేవుని కనుదృష్టి నిలపబడి ఉంది. హల్లెలూయా. దాని కట్లను దేవుడు విడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు గాడిదను ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నాడు? గాడిద మీద దేవుడు ఎక్కి ఎక్కడికి వెళుతున్నాడు? ఎక్కి వెళ్ళిన దేవుడు మనకి ఏమి అనుగ్రహిస్తున్నాడు? 2 మాటలు మనం ధ్యానం చేద్దాము. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9, 10 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9, 10 వచనాలు ధ్యానం చేసుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకుని భూదిగంతముల వరకు అతడు ఏలును. హల్లెలూయా. ఈరోజు చూడండి, దేవుడు అంటున్నాడు, ఏమన్నాడంట? సియోను నివాసులారా. సియోను అనగా దేవుని సన్నిధి అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న తన ప్రజలతో అంటున్నాడు, మీరు బహుగా సంతోషించండి. దేవుడు ఏం చెప్తున్నాడంట? మీరు బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా, ఉత్సాహంగా, సంతోషంగా మీరు ఉండండి. ఎందుకో తెలుసా? ఈ రోజు నీ రాజు నీతిపరుడు. మన దేవుడు ఎలాంటి వాడంట? నీతిపరుడు. 2 అంటున్నాడు, రక్షణ గలవాడు. నీతిమంతుడు మాత్రమే కాదు, మన దేవుడు ఎలాంటి వాడంట? రక్షణ కలిగిన వాడు. అలాగే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. సియోనులో ఉన్న తన ప్రజల యొద్దకు దేవుడు ఏం చేస్తున్నాడంట? పట్టబడి ఉన్న గాడిదను విప్పి దాని మీద గాడిదను గాడిద పిల్లను కూడా ఎక్కి అంటే ఎక్కడికి వస్తున్నాడంట? సియోనులోకి వస్తున్నాడట. అక్కడ కింద వచ్చిన 10వ వచనం అంటున్నాడు, ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, కొన్నిసార్లు అంట కొంతమంది రథములు బట్టి అతిశయిస్తారంట, గుర్రములు బట్టి అతిశయిస్తున్నారంట. ఎందుకంట? అవి బాగా వేగంగా పరిగెత్తగలవు, చక్కగా ఏంటంట, ఇవి వాటిని ఏ శబ్దం చేయకుండా చక్కగా ఉంటాయి కాబట్టి ఇంట్లో పెట్టుకుంటూ వాటి మీద ప్రయాణం మరి సులభంగా ఉంటుంది కాబట్టి వాటిని దగ్గర పెట్టుకున్నారు. ఈ గాడిదనంట ఏం చేస్తున్నారంట? ఎవరో ఇష్టపడట్లేదు. గాడిదని ఎవరు ఇష్టపడట్లేదంట. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ యుద్ధపు విలు లేకుండా పోవును, యెరూషలేములో గుర్రములు లేకుండా పోవును. ఎందుకంట? కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథాలను బట్టి అతిశయపడుతున్నారంట. అందుకని యెరూషలేములో గుర్రాలు లేకుండా, యుద్ధం చేయడానికి వీలు లేకుండా నేను చేస్తానంటున్నాడు. చేసిన దేవుడు అంటున్నాడు, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. ఎక్కడంట? గాడిదను గాడిద పిల్లను ఎక్కి సియోనికి వస్తూ ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడంట? సమాధాన సువార్తను దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గాడిద మీద ఎక్కి ఎక్కడికి వచ్చాడంట? సియోనుకు వచ్చాడు. సియోనుకు వచ్చిన దేవుడు అన్నాడు, ఎవరైతే తన సన్నిధికి వస్తున్నారో వారికి దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంట? సమాధాన వార్తను వారికి, అన్యులకు కూడా దేవుడు తెలియచేస్తా అన్నాడు. యూఫ్రటీస్ నదిలో మొదలుకొని ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా దేవుని వాక్కు ప్రకటించబడని దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఏందంట? దేవుడు ఏమంటున్నాడు? సమాధాన వార్తను చాటడానికి దేవుడు పట్టబడి ఉన్న గాడిదను విప్పి దేవుని సన్నిధికి తీసుకువచ్చి దేవుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? సమాధాన సువార్తను నీకు వినిపిస్తా, తెలియచేస్తా అన్నాడు. 2వ మాట లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనంలో 2వ మాట అంటున్నాడు. లూకా సువార్త, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందున్న సమాధానమును, సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని లేఖనం స్పష్టంగా అంటుంది. ఏమిటో తెలుసా? 38వ వచనంలో అంటున్నాడు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. దేవుడు ఎలా వస్తుందంట? గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్న దేవుడు అంటున్నాడు, ప్రభు పేరట వస్తున్న రాజు స్తుతింపబడును గాక,
పరలోకంలో ఉన్న సమాధానం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. ఆ సమాధానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండును గాక అని. సమాధానం ఎక్కడి నుండి వస్తుందంట మనకి? పరలోకము నుండి దేవుడు భూమి మీదకి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడంట? సర్వోన్నతమైన స్థలములలో, దేవుడు నివాసం ఉండే స్థలంలో నుండి దేవుడు ఏం చేస్తుందంట? సమాధానాన్ని భూమి మీద తన సన్నిధిలో ఎవరైతే తన నామమును స్తుతిస్తున్నారో వారందరికీ కూడా మన దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంట? పరలోకంలో ఉన్న సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అక్కడ అంటూ ఆ సమాధానం మాత్రమే కాదు, తాము చూసిన అద్భుతములన్నిటినీ మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవుని సన్నిధిలో నిలిచిన మనము ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఊహకు మించిన కార్యాలు చేశాడు. మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎంతో ఉన్నతమైన, భీకరమైన, ఘనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కార్యాలు చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంట? దేవుని నామమును స్తోత్ర గానం బిగ్గరగా దేవుని స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు చేసిన కార్యాల్ని గంభీరముగా మనము ప్రకటించాలి, దేవుని స్తుతించాలి. ప్రభువా, నా జీవితంలో ఈ కార్యం చేశావు, ఈ మేళను నువ్వు జరిగించావు, అందును బట్టి నీకు స్తోత్రం అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? దేవుని స్తుతించాలి. ఏమండి? దేవుని స్తుతించడానికి కొన్నిసార్లు మనకు స్వరం రాదు గాని ఏమండి ఏం చేస్తామంట? పోరాటాలు చేయడానికి, యుద్ధములు చేయడానికి ఎంత పెద్ద స్వరం వస్తుందో. హల్లెలూయా కదా. కానీ ఈ రోజు దేవుని స్తుతించడానికి నీ స్వరాన్ని వాడు, దేవుని గణపరచడానికి నీ గళమెత్తి దేవుని సన్నిధిలో బిగ్గరగా దేవుని స్తుతించు. నేను ఒక్క మాట చెప్తాను. దేవుడు గాడిదను ఎన్నుకుని తన మీద, గాడిద మీద ఎక్కినప్పుడు ఏం చేశారంట? గాడిద మీద క్రొత్త వస్త్రాలు వేశారు దేవుడు. మరి క్రొత్త వస్త్రాలు వేసినప్పుడు దేవుడు దాని మీద ఎక్కాడు. ఎక్కినప్పుడు మరి అది ప్రయాణం చేస్తూ ఉండగా మరి క్రొత్త బట్టలు, అది నడిచే దారిలో కూడా క్రొత్త బట్టలు పరిచారట. ఈత మట్టలు పట్టుకుని దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని ఆ ప్రజలందరూ కూడా దేవుని స్తుతించారు. ఈ రోజు పట్టబడిన వ్యక్తి, అంటే బంధింపబడిన వ్యక్తి, లోకంలో ఉన్న వ్యక్తి అనేక వ్యసనాలతో ఇదిగో బంధింపబడి దానిలో నుండి బయటికి రాలేకున్న వ్యక్తిని దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజు అలాంటి కార్యము ఒక పాపి మారు మనసు పొందినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఆ రీతిగా స్తుతించాలి. హల్లెలూయా. అయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడు? గాడిదలో ఉన్న లక్షణాలు 4 ధ్యానం చేసుకుందాం. మొదటి మాట ఆదికాండం 49వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయము 11వ వచనంలో, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టి, గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తమ వస్త్రమును ఉదుకును. హల్లెలూయా. చూడండి, ఉత్తమ ద్రాక్షావల్లికి ఏం చేస్తున్నాడంట? ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టాడు. ఏమన్నాడంటే యోధా గురించి రాస్తూ యాకోబు గారు దీవిస్తూ ఆ మాట అంటూ ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమన్నంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ఈ రోజు ద్రాక్షావల్లి ఎవరంట? ప్రభు అయిన యేసు క్రీస్తుతో అంటు కట్టబడిన మనల్ని అంటాడు ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను గట్టి. మనల్ని మాత్రమే కాదు, మన సంతతిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? తనతో అంటుగట్టుకుని అక్కడ అంటున్నాడు, ద్రాక్షారసములో తన బట్టలను, అంటే యేసు రక్తములో, పరిశుద్ధ రక్తములో మన వస్త్రాలను ఉతుక్కోవాలి, మన క్రియలను కూడా ఉతుక్కోవాలి. హల్లెలూయా. దేవుడు చూడండి ఈరోజు ఎంత భాగ్యం ఇచ్చాడో తెలుసా? ద్రాక్షారసములో అంటే యేసు రక్తములో ఏం చేస్తుందంట? 1 మన వస్త్రాలు ఉతుక్కోవాలి, 2 మన క్రియలు కూడా సరిచేయబడాలి. రెండవ మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన గాడిద ఏం చేస్తుందంట? ఎద్దు తన కామాందుని ఎరుగుతుందంట. ఇక్కడ అంటున్నాడు గాడిద ఏం చేస్తుందో తెలుసా? సొంతవాని దొడ్డిని
తెలుసుకుంటుంది. ఎందుకని? యేసు రక్తంలో కడగబడింది ఏం చేస్తుందో తెలుసా? తన తండ్రి ఇంటిని, తన నివాసం ఎక్కడైతే తనకు కడగబడిందో, ఎక్కడైతే తను రక్షించబడిందో, మారు మనసు పొందిందో, ఏం చేస్తుందంట? తన సొంత వాని దొడ్డిని తెలుసుకుంటుంది. ఎటు పడితే అటు పోదు, ఎక్కడికి పడితే అక్కడికి పోదు, ఎక్కడ పడితే అక్కడ నివాసం ఉండదు. ఎక్కడ బాగుంటుందా? ఈ రోజు జనాలు ఎలా ఉన్నారంటే, ఫెసిలిటీలు ఎక్కడ బాగున్నాయా, చక్కగా మన ఇంటి ముందుకు ఏదొస్తే అది ఎక్కి ఎక్కడికుంటే అక్కడికి వెళ్దాం కాదు. ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్న మాట, యేసు రక్తంలో కడగబడిన నీవు ఏం చేయాలో తెలుసా? సొంత వాని దొడ్డిని తెలుసుకో. ఎక్కడ పడితే అక్కడ పోకు, ఎక్కడ పడితే అక్కడ వండకు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, గాడిద ఏం చేస్తుందంట? సొంత వాని దొడ్డి తెలుసుకుంటది, దాన్ని విడిచిపెట్టదు. మొట్టమొదటిది గాడిద ఏం చేస్తుందంట? ద్రాక్షారసంలో తన వస్త్రంను, తన క్రియలు ఏం చేసుకుంటుందా? ఉతుక్కుంటుంది. రెండవ మాట, గాడిద తన సొంత వాని దొడ్డిని ఏం చేస్తుందంట? తెలుసుకుంటుంది. మూడవ మాట, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనంలో, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. హల్లెలూయా. చూడండి, గాడిద ఎముకను పట్టుకుని సంసోను, బలవంతుడైన సంసోను తన మీదకు వస్తున్న శత్రువులతో ఏం చేశాడంట? తన యొద్ద ఆయుధాలు ఏమీ లేవు, గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను పట్టుకుని శత్రువు మీద దాడి చేస్తాంట 1000 మందిని ఒక్కసారి చంపాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా, ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంట? దేవుని సన్నిధిలో ఉన్నాం. సియోను కుమారి భయపడొద్దని దేవుడు మనతో చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎటువంటి శత్రువు వచ్చినా, ఎలాంటి శత్రువు వచ్చినా దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అంత మందిని జయించగలిగిన బలము, శక్తి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? నాకు బలం లేదండి, నాకు శక్తి లేదండి. ఏమంటంట? ఈరోజు నీరసమైన మాటలు మనము మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో రోషము కలిగి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో నిలబడాలి. ఎందుకని? సియోను కుమారి భయపడకు, నేను నీ వద్దకు వస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు, ఆయన మనతో ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తామంట? శత్రువుకు భయపడతాం, దేవునికి భయపడం. ఏం చేస్తామంట? వస్తున్న శ్రమలను బట్టి శత్రువుని చూసి భయపడతాం, కానీ దేవునికి మాత్రం భయపడం. కానీ ఈ రాత్రి అంటున్నాడు, గాడిద పచ్చి దవడ ఎముకతో ఎంతమందినంట? 1000 మందిని చెప్పాడు. దేవుని సన్నిధిలో నిలబడిన నీవు ఎంతమంది, ఎంత శత్రువులు అంటే, అది వ్యాధులే కానీ, బలహీనతలే కానీ, ప్రతికూలతలు ఏదొచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి అంత బలముగా, అంత ధైర్యముగా, ఏమండి 1000 మంది అంటే ఎంత మంది చూడండి. అంత బలం కలిగి ఉండాలి మనం ఈరోజు దేవుని సన్నిధిలో పోరాడే విషయంలో, ప్రార్థించే విషయంలో, వాక్యం ధ్యానం చేసే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో. ఈ రోజు శత్రుని జయించడానికి దేవునితో అంటకట్టబడితే ఆ బలం మనకు వస్తుంది. హల్లెలూయా. ఏందంట? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్న నీవు స్థిరముగా ఉండాలి, కదలకుండా ఉండాలి. అప్పుడు అలాంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట అంటున్నాడు, చివరిగా ఇంకొక మాట మనం ధ్యానం చేసుకుందాము. 1000 మందిని చంపిన వ్యక్తి అంటున్నాడు చివరిగా, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేశాడంట? అక్కడ 28వ వచనం అన్నాడు, దేవుడు ఏం చేశాడంట? గాడిదకి వాక్కునిచ్చాడంట. ఏ జంతువు ఎక్కడ మాట్లాడలేదు, కానీ దేవుని శక్తి ఏం చేసిందంట? గాడిదకు మాట్లాడే శక్తిని దేవుడు గాడిదకి ఇచ్చాడట. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడంట? గాడిదకి ఇచ్చాడంట దేవుడు. అందుకని అక్కడ అంటున్నాడు, యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక, అది అంటుంది, బిలాము ప్రవక్తతో అంటుంది ఏమంటే, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, ఇదిగో నేను నీ యొద్దకు వచ్చిన నాట నుండి ఎప్పటి వరకు ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానా? నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళమంటే ఎటు త్రోవ చూపితే అటే తీసుకువెళ్ళాను కదా. ఎప్పుడైనా ఎదురు తిరిగానా? ఏమైనా ఆటంకంగా నేను నీకు ఉన్నానా?
అని గాడిద మాట్లాడుతుందంటే ఎవరితో? ప్రవక్తతో మాట్లాడుతుంది. ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది. దేవునికి విరోధంగా నడుస్తున్న బిలాము ప్రవక్తతో దేవుడు గాడిదకు వాక్కునిచ్చి గాడిద ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా! ఈ రాత్రి చూడండి, దేవుడు గాడిదను ఎంచుకోవడానికి గల మరి ఉద్దేశం ఏంటో తెలుసా? గాడిద ఏం చేస్తుందంట? ద్రాక్షారసంలో వస్త్రాలను ఉతుక్కుంది. 2 సొంత వాని దొడ్డిని ఎరుగుతుంది. దేవుని సందులో ఉన్న నీవు బలముతో నింపబడాలి. బలముతో నింపిన నీవు ఎలా ఉందో తెలుసా? వెర్రితనాన్ని అడ్డగించి వాక్కునిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు. పాపమును ఎదిరించే శక్తిని దేవుడు గాడిదకి ఇచ్చాడు. ఈ రోజు దేవుని బిడ్డలారా, దేవుని సందులో ఉన్న మనం అందరం కూడా, నీవు నేను మనమందరం ఎవరంట? ఆ గాడిద ఎవరంటే మనమే. హల్లెలూయా! ఈ రోజు దేవుడు ఎలాంటి కృపనిచ్చాడో తెలుసా? పట్టబడిన నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? విడిపించి అంటున్నాడు. ఎవరైనా అడిగితే ఇది ఎవరి కోసం అని చెప్పాలంట? ప్రభు కోసం. ఈ రోజు నీవు నేను అందరం ఎవరి కోసం అంట? ప్రభువుకి కావలసిన వారం. పట్టబడిన మనల్ని, బంధింపబడిన మనల్ని దేవుడు ఏం చేశాడంట? విడిపించాడు. విడిపించిన నిన్ను ప్రభువుకు కావలసిన విధముగా ఆయన తన చేతులతో మనల్ని రూపుదిద్దుతూ ఉన్నాడు. హల్లెలూయా! అందుకని ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్న మనము కట్టబడిన గాడిదని దేవుడు విడిపించి ప్రభువుకు కావలసిన ఇష్టమైన వ్యక్తిగా దేవుడు మనల్ని మార్చాడు గనక ఈ రాత్రి యేసుతో నేను అనే కూడికలో ఇంకా ఎక్కడ పట్టబడి ఉన్నావు? ఇంకా ఎక్కడ దేవుని సన్నిధికి రావడానికి నువ్వు వెనకబడిపోతున్నావు? ఏ పాపము, ఏ బాధలు, ఏ శోధనలు, ఏది నిన్ను ఆటంకపరుస్తుందో ఈ రాత్రి దేవుని చేతులకు వెళదాం. దేవుని చేతులకు వెళ్ళి దేవుడు కట్టబడిన గాడిదను విడిపించాడు. విడిపించిన దేవుడు ప్రభువుకి ఇష్టమైనదిగా ఆయన చేశాడు. నాకు కావాలి ఇది అంటున్నాడు. ఈ రాత్రి బంధింపబడిన మనము కూడా దేవుని చేతులకు వెళితే ఆయన కనుదృష్టి మన మీద నిలిపి మనల్ని కూడా విడిపించి ప్రభువుకి కావలసిన వారంగా, ప్రభువుకి ఇష్టమైన వారిగా, ప్రభు పనిచేసే వారిగా దేవుడు ఈ రాత్రి మనందరినీ మార్చును గాక. దేవుడి మాటలు దీవించును గాక.